రాయలసీమ ప్రాంతంలోని అత్యంత సంక్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స న్యూరోమస్కులర్ స్కాలియోసిస్ శస్త్రచికిత్స కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వైద్యుల బృందం అత్యాధునిక పరికరాలతో ఎస్ ఆకారంలో ఉన్న వెన్నెముకను సరిచేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా వామన సముద్ర గ్రామానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయికి గత కొంతకాలంగా విపరీతమైన తలనొప్పి, నడక సరిగ్గా లేకపోవడం, వెన్నెముక వంకరగా ఉండడం బాధపడుతూ ఇబ్బందులకు గురైందని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెన్సీ వైద్యులు డాక్టర్ షేక్ మన్నన్, డాక్టర్ కిరణ్ కుమార్ 30 స్క్రూలతో శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా సర్జరీ చేశారని విలేకరుల సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలోనే అత్యంత క్లిష్టమైన 100కు పైగా వెన్నెముక సర్జరీలు చేశారని సిద్ధారెడ్డి తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా సందర్భాల్లో మేము వింటూ ఉంటాం, కర్నూలు నుంచి రాయలసీమ నుంచి హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మహానగరానికి వెళ్ళి సర్జరీ చేయించుకుని వచ్చామని చాలా సందర్భాల్లో మాకు చెప్తూ ఉంటాం. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మన కర్నూలులోనే అత్యంత క్లిష్టమైన సర్జరీస్ చేయడానికి కూడా మన దగ్గర స్కిల్డ్ డాక్టర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కిమ్స్ హాస్పిటల్ లాంటి మేజర్ హాస్పిటల్స్ కానీ ఉన్నాయని చెప్పడానికి మెయిన్ ఉద్దేశం. అండ్ ముఖ్యంగా ఈ పాపకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, మేము హైదరాబాద్లో కూడా ఇంతకుముందు కాలంలో పనిచేసినప్పుడు కానీ చూసింది ఏంటంటే, మినిమం 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవ్వండి ఇలాంటి సర్జరీ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటిది మనము యాక్చువల్లీ వాళ్ళని చూసినప్పుడే చాలా బీదవాళ్ళని అర్థమయ్యి, సరే మనం ఒక ఫస్ట్ కేసు చేశాము, ఖచ్చితంగా ఇది మనకి చాలా ఆర్గనైజేషన్కి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత వస్తుందో ట్రీట్మెంట్ దాంట్లోనే పూర్తిగా చేయడానికి ముందుకు వచ్చి మనం చేయడం జరిగింది. డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ మన్నన్ గారు, షేక్ మన్నన్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మా ఎన్ఎస్సీషియా టీం, క్రిటికల్ కేర్ టీం ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత పాపని చూసుకొని జాగ్రత్తగా ఇలా నడవడానికి పాపని రెడీ చేసిన దానికి. సో ఇట్స్ బేసికలీ ఏ టీమ్ వర్క్ అండి. ఒక సర్జన్ ద్వారానో ఒక ఎనస్థెటిస్ట్ ద్వారానో కాకుండా ఇట్స్ బేసికలీ ఏ టోటల్ టీమ్ వర్క్. ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ టీమ్, ఆర్థోపెడిక్, స్పైన్ సర్జరీ ఎస్పెషల్లీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వర్క్ చేసి మనం దీనివల్ల ఆమెకు ఈ స్పైనల్ కర్వేచర్ అనేది డెవలప్ అయింది. ఈ స్పైనల్ కర్వేచర్ అనేది మామూలుగా ఒక సైడే ఉంటుందన్నమాట, కానీ ఈమెకు వచ్చేసి రెండు వైపులా అంటే లైక్ ఎస్ షేప్లో ఒక కర్వేచర్ అనేది డెవలప్ అయిందనమాట. సో ఈమె 2019లో స్విమ్స్ హాస్పిటల్లో అంటే స్విమ్స్ తిరుపతిలో ఈ ఆర్నల్ క్యారీ మాల్ఫర్మేషన్కి బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ తలనొప్పి కానీ, ఈ నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ తగ్గినప్పటికీ ఈ వెన్నుముక వంకర అనేది తగ్గలేదు. సో తర్వాత ఈ వెన్నుముక వంకర వల్ల పేషెంట్కి వచ్చేసి ఇబ్బంది అనమాట, అంటే లైక్ బ్యాక్ పెయిన్ ఉండడము, కొంచెం కాళ్ళలో అప్పుడప్పుడు టిబిల్లు రావడం, ఇలాంటి సమస్యలు అనేవి ఉండేవి. సో మళ్ళీ వాళ్ళు స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ వెన్నుముక కరెక్షన్ కనుక మనం చేసినట్లయితే, ఎప్పుడైతే మనం ఈ వెన్నుముక కరెక్షన్ చేస్తే ఆల్రెడీ ఈ బ్రెయిన్ అనేది కొంచెం కింద ఉంది కాబట్టి ఈ కరెక్షన్ చేసినప్పుడు బ్రెయిన్ అనేది ఇంకా కొంచెం కిందికి వచ్చి ఆన్ టేబుల్ డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 2 పాదాలు పనిచేయకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లు వాళ్ళు వివరించారనమాట. సో పేషెంట్ తర్వాత కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకొని మన కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ మెయిన్గా వెన్నుముక సర్జన్గా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. సో నేను ఆ అమ్మాయిని పరిశీలించి మనం వచ్చేసి అత్యాధునిక పద్ధతి అంటే లైక్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలక్ట్రోడ్స్ వచ్చేసి మనం ప్రతి ఒక్క మనకందరికి తెలిసి ఉంటుంది, అంటే మన పెద్ద నరం నుంచి చిన్న చిన్న నరాలు వస్తుంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క మజిల్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి దానికి సంబంధించిన మజిల్స్లో మనం ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా మనము ల్యాప్టాప్లో విల్ బి మానిటరింగ్ అనమాట. సో ఇట్లాంటి అంటే లైక్ అడ్వాన్స్డ్ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఆమెకు ఆల్మోస్ట్ ఏమైందంటే లైక్ లెఫ్ట్ భుజం పైకి ఉండేది సర్జరీ ముందు, దాని తర్వాత వెనక భాగంలో వచ్చేసి ఒక రైట్ సైడ్ వీప్ వచ్చేసి కొంచెం ముందుకు ఉండింది అనమాట. సో ఈ సర్జరీ తర్వాత 2 భుజాలు సేమ్ లెవెల్లో అయ్యాయి. అండ్ దాని తర్వాత ఈ ఏదైతే మనకు భుజం అనేది ఏదైతే మనకు బ్యాక్ సైడ్ రిబ్స్ అనేవి హంప్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా తగ్గిపోవడం జరిగింది.